గాజు గ్లాసు గుర్తు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా వేసిన పిటిషన్ విత్డ్రా చేసేసుకున్నారు. దాంతో ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు జనసేన పోటీ చేస్తున్న చోట జనసేన వాళ్ళకి, మిగతా చోట్ల ఇండిపెండెంట్లకు ఏదైతే గాజు గ్లాసు గుర్తుందో అది కొనసాగబోతోంది. ఏదైతే ఎన్నికల సంఘం ఇక మార్చే ప్రసక్తి లేదు, దాంట్లో మీకు జోక్యం చేసుకునే అధికారం లేదని కోర్టుకు చెప్పినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తాను వేసినటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకుంది. గాజు గ్లాస్ గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తమ పార్టీ జనసేన బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ టీడీపీ విత్డ్రా చేసుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎట్లాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీ పరిస్థితి క్లారిటీ వచ్చి తమ పిటిషన్ కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించి హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కానీ గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీలకు కానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొట్టేస్తే ఈ ప్రాతిపదికన రేపు పొద్దున భవిష్యత్తులో ఈ కేసుని పాయింట్గా తీసుకుని మిగతా చోట్ల కూడా కొట్టేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ముందు జాగ్రత్తగా విత్డ్రా చేసేసుకున్నారు.